to the classes. We are discussing Indian geography. Now we will take up this chapter, energy resources of India. So next chapter చూద్దాం శక్తి వనరులు, భారతదేశ శక్తి వనరులు, రైట్? భారతదేశ ఓకే శక్తి వనరులు, ఎనర్జీ రిసోర్సెస్, శక్తి ఓకే వనరులు, రైట్? ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా, ఈ టాపిక్ చూద్దాం. ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా, రైట్? లెట్స్ సీ దిస్ పర్టికులర్ కదా చాప్టర్ ప్లీజ్. లెట్స్ సీ దిస్ పర్టికులర్ కదా చాప్టర్ ప్లీజ్. సో సింపుల్గా చెప్పాలంటే రైట్? సో ఇన్ ద ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా, ఎనర్జీ రిసోర్స్ ఆఫ్ ఇండియా, ఇది డైరెక్ట్గా వీ కెన్ గో టు ది ఓకే వాట్ కాల్ ద డిస్కషన్. డైరెక్ట్లీ వీ కెన్ గో టు ద డిస్కషన్ యాజ్ సచ్. ఎనర్జీ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సిన ఏంటంటే మూడు రకాల ఎనర్జీ రిసోర్సెస్ మనం చూడాలి. ఓకే, ఒకటేమో కోల్, బొగ్గు యాజ్ ఎ ఎనర్జీ రిసోర్స్, ఓకే రైట్? రెండోది వచ్చేసి చమురు, ఓకే, చమురు మరియు ఓకే సహజ వాయువు, ఓకే, న్యాచురల్ గ్యాస్, సహజ ఓకే వాయువు, ఓకే రైట్? న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. చమురు అంటే క్రూడ్ ఆయిల్, ఓకే, క్రూడ్ ఆయిల్, ఓకే. సహజ వాయువు అన్నప్పుడు న్యాచురల్ ఓకే, ఇది వాయువు, గ్యాస్, రైట్? ఆ తర్వాత మూడో రకమైన ఎనర్జీ ఓకే వనరులు ఏమున్నాయి అన్నప్పుడు ఏంటి అని అన్నప్పుడు అటామిక్ ఎనర్జీ రిసోర్సెస్. ఓకే రిసోర్సెస్ ఏంది? అటామిక్ రిసోర్సెస్ అంటే అణు ఇంధనం, ఓకే ఒక రిసోర్సెస్. ఇవేంటి అని అంటే ఇవి మనకు యురేనియం మరియు థోరియం. యురేనియము మరియు థోరియం, ఇది ఓకే రైట్? థోరియం. అక్కడ మన క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. ఇక బొగ్గు అనేది అది బొగ్గు లేదనే, ఓకే రైట్? సో మొత్తంగా మూడు రకాల ఎనర్జీ రిసోర్సెస్ ఓకే మనము ఓకే రైట్ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది ఎనర్జీ రిసోర్స్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు. అయితే ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్ ఈ మూడు రకాలై మనం డిస్కస్ చేసినప్పుడు సో ఇంకొక రకమైన ఎనర్జీ రిసోర్స్ కూడా ఉంటుంది. అది ఏంటంటే నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్, రైట్? ఓకే సో అదేంటిది? దీస్ ఆర్ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఇంకా మనకు వేరే శక్తి వనరులు కూడా ఉంది, దట్ ఈజ్ ఓకే ది రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ది ఎనర్జీ రిసోర్సెస్. సో మనకు రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీరు ఎన్విరాన్మెంట్లో చదువుకుంటారు కాబట్టి నేను అది ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే వీటి మీద డిపెండ్ కాలేం బేసికలీ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద. సో అంటే ఏంది రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ అంటే ఏంది? మనకు సోలార్ పవర్ కావచ్చు, ఓకే, విండ్ పవర్ కావచ్చు, ఇట్లాంటివి, ఇట్లాంటివి అనమాట, రైట్? సో ఓకే ఎక్సెట్రా. సో అది నేను డిస్కస్ చేయట్లేదు జాగ్రఫీ పరంగా, ఓన్లీ కోల్, ఓకే రైట్? సో చమురు మరియు ఓకే ది అటామిక్ మినరల్స్, ఈ మూడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనము ఈ మూడింటికి డిస్కషన్కి వెళ్ళే ముందు ఇక్కడ మనం చమురు, ఓకే, క్రూడ్ ఆయిల్. సో ఇక్కడ మనకు క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, ఈ క్రూడ్ ఆయిల్ నుంచి వెళ్ళి మనము డీజిల్ అండ్ పెట్రోల్, ఇక్కడ నుంచి వెళ్ళి మనం డీజిల్ మరియు పెట్రోల్ అనేది తీస్తాం. సో అక్కడ నుంచి వెళ్ళి ఆయిల్ రిఫైనరీస్ నుంచి డీజిల్, పెట్రోల్ ఎక్స్ట్రాక్ట్ చేసి సో అదొక శక్తి వనరులాగా ఉపయోగిస్తాం. సో అట్లనే న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు కూడా మనం రకరకాలుగా ఉపయోగిస్తాం. న్యాచురల్ గ్యాస్ సహజ వాయువుని కూడా మనం ఎల్పిజి సిలిండర్స్లో ఇదే ఉపయోగిస్తాం ఇంట్లో. సిఎన్జి ఓకే కార్స్, సిఎన్జి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్లో కూడా ఇదే ఉపయోగిస్తాం కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో అట్లా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఓకే, ఎల్పిజి సిలిండర్లు, లిక్విఫైడ్ ఓకే ది పెట్రోలియం గ్యాస్. సో ఓకే రైట్, పెట్రోలియం గ్యాస్, ఓకే రైట్? అలానే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఓకే. ఇవన్నీ చూద్దాం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఓకే చూద్దాం ఒకసారి. వీటికి సంబంధించిన అంశాలు ఏంది అనేది చూద్దాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అన్నప్పుడు మనం ఇండియాలో ఎక్కడెక్కడ మనం ఓకే క్రూడ్ ఆయిల్ అనేది ఉంది. భారతదేశ శక్తి వనరులు, రైట్? సో మూడు రకాల భారతదేశ శక్తి వనరులు మనం డిస్కస్ చేయబోతున్నాం. అది బొగ్గు ఒకటి, రెండోది చమురు, ఓకే, మరియు సహజ వాయువు, అటామిక్ రిసోర్సెస్ అయినటువంటి యురేనియం అండ్ థోరియం, ఓకే చలో. ఓకే నౌ ఇప్పుడు ఇంతకన్నా ముందు వీటి లోపలికి డిస్కషన్లోకి వెళ్ళకే ముందు మనం ఏం చేద్దామంటే అసలు ఈ ఎనర్జీ రిసోర్సెస్ యొక్క ప్రాముఖ్యత ఏంది? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ అనేది చూద్దాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్
అనేది కూడా చూద్దాం. ప్రాముఖ్యత ఏంది, అసలు ప్రాముఖ్యత ఏంది, మనం ఎందుకు చదువుకోవాలి, ప్రాముఖ్యత ఏంటిది, ఓకే మనం ఎందుకు చదువుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ప్రాముఖ్యత ఏంటి, మనం ఎందుకు చదువుకోవాలి అనే అంశాలు కూడా ఒకసారి చూద్దాం. మనం చూద్దాం. ఓకే, సో అనే అంశాలు కూడా మనం చూద్దాం. ఓకే రైట్. సో దీని ప్రాముఖ్యత ఏంటి, ఎనర్జీ రిసోర్సెస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు ఎనర్జీ రిసోర్సెస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనర్జీ రిసోర్సెస్ వల్ల భారతదేశం లేదా ఏ దేశం యొక్క ఆర్థికం ఓకే ప్రమోట్స్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద నేషన్, ప్రమోట్స్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్కి ఖచ్చితంగా మనకు ఎనర్జీ రిసోర్సెస్ అనేవి అవసరం. సో ఒకసారి ఊహించుకోండి, ఇండియాలో కరెంట్ లేదు, గ్రూప్ 1 క్వశ్చన్ చెప్తాను డోంట్ వరీ. ఓకే, సో ఇండియాలో మనకి ఇప్పుడు కరెంట్ లేదు. ఓకే, కరెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, బొగ్గు నుంచి వస్తుంది. ఇది కరెంట్ లేదనుకోండి, ఇప్పుడు ఈ క్లాస్ తీసుకోలేం, బయట ఏ పనులు కావు, అంత గందరగోళమైన పరిస్థితి. దానివల్ల ఆర్థిక పరిస్థితులు అనేవి ముందుకెళ్ళవు. ఓకే రైట్. తర్వాత ఒకవేళ ఇండియాలో పెట్రోల్, డీజిల్, న్యాచురల్ గ్యాస్ ఇవి తీవ్రమైన కొరత ఉందనుకోండి, ప్రమోట్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నో డౌట్ అబౌట్ దట్. ఆ తర్వాత ఏంటంటే రిపీట్ అగైన్, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్, ప్రాముఖ్యత ఏంటి, ఎనర్జీ రిసోర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నప్పుడు ఆ దేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రమోట్ చేయడంలో ఇది యూజ్ అవుతుంది. నెంబర్ వన్. ఓకే రిచ్, ఇస్ ఇట్ ఓకే నో? ఓకే, గ్రోత్. తర్వాత హెల్ప్స్ ఇన్ పవర్ జనరేషన్, అక్కడ ఆ దేశంలో హెల్ప్స్ ఇన్ పవర్ జనరేషన్, పవర్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఈ శక్తి వనరులు అనేవి ఇంపార్టెంట్. ఓకే, పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఈ శక్తి వనరులు అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్లా మనం చూడొచ్చు, ఆల్రెడీ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి మనకు, డీజిల్ ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ మీరు ఎక్కువగా యూఎస్ఏ, కెనడా, రష్యా, యూరోపియన్ యూనియన్ ఈ ప్రాంతాలలో డీజిల్తో కూడా వాళ్ళు థర్మల్ పవర్ ప్లాంట్స్ని రన్ చేస్తారు. న్యాచురల్ గ్యాస్, సహజవాయువుతో కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ని రన్ చేయొచ్చు. ఇవి మీరు ఎక్కువగా రష్యా, సైబీరియన్ ప్రాంతంలో చూస్తారు. మన ఇండియాలో కూడా న్యాచురల్ గ్యాస్ ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒడిశాలో అంగుల్, ఒడిశా దగ్గర న్యాచురల్ గ్యాస్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఉన్నది. ఓకే రైట్. సో న్యాచురల్ గ్యాస్ యూజ్ చేసి కూడా మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు, బొగ్గు యూజ్ చేసి జనరేట్ చేయొచ్చు. ఓకే, అట్లనే క్రూడ్ ఆయిల్ యూజ్ చేసి కూడా జనరేట్ చేయొచ్చు ఏది, ఎలక్ట్రిసిటీని. తర్వాత ఈ శక్తి వనరులు ఏం చేస్తాయంటే దే హెల్ప్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ గ్రోత్కి అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఓకే చూసినట్టయితే ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే నంబర్స్ పరంగా ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనేది గ్రోత్ పరంగా. డెవలప్మెంట్ అంటే ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంత వైశాల్యంలో ఉన్నాయి, ఎంతమందికి ఆర్థికంగా మనకు జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయి అనేది. ఇప్పుడు పవర్ లేకపోతే, శక్తి వనరు లేకపోతే ఇండస్ట్రీస్ రన్ అవ్వడం కష్టం కదా, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇండస్ట్రీస్ రన్ అవ్వడం అనేది కష్టం కదా. దే హెల్ప్ ఇన్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే రైట్. తర్వాత ఎప్పుడైనా కూడా శక్తి వనరులు కనుక మీరు తీసుకున్నట్టయితే దే క్రియేట్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. న్యూ ఎంప్లాయ్మెంట్ అంటే కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తాయి, న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. మనకు అందరికి కావాల్సింది ఉద్యోగాలే నిజం చెప్పాలంటే. ఓకే, ఏ కంట్రీ అయినా, ఇక్కడనే కాదు ఏ దేశంలో అయినా అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కావాల్సింది ఏంద్రా అంటే అది ఉద్యోగమే, అంతే. అది ఎవరో 1% నాకు ఉద్యోగం వద్దు, నేను ఏదో అటు ఇటు తిరుగుతూ ఉంటా, అదంతా అది వేరే కథ. కానీ అది వదిలిపెట్టండి. 99% జనాలు ఏంది, ఖచ్చితంగా ఉద్యోగం కావాలి. అది ఇండియా అయినా సరే, బంగ్లాదేశ్ అయినా సరే, అమెరికా అయినా సరే, అక్కడ పుట్టినా, మనం ఇక్కడ పుట్టినా, ఇంకేడ పుట్టినా ఉద్యోగం అనేది కంపల్సరీ. అది మీకు కూడా తెలుసు. అయితే ఉద్యోగాలు జనరేట్ చేయాలి అని అంటే మాత్రం మనకు శక్తి వనరులు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, అలా డౌటే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు తీసుకోండి అబ్బా, బొగ్గు తీసుకుంటే మీకు ఎట్లా బొగ్గు గనులలో ఉద్యోగాలు ఉంటాయి అంతేనా. బొగ్గు గనులలో మనం ఏదైతే బొగ్గును మైన్ చేస్తామో ఆ మైన్ చేసిన బొగ్గు ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, థర్మల్ పవర్ ప్లాంట్కి వెళ్ళాలి అంటే ఈ మధ్యలో కూడా ఉద్యోగాలు జనరేట్ అయితే ట్రక్స్లలో, లారీలలో తీసుకుపోతే లారీ సంబంధించిన ఉద్యోగాలు. ఇట్లా ఆ బొగ్గు గనులు మెయింటైన్ చేయడానికి ఇంజనీర్స్ కావాలి, మేనేజర్స్ కావాలి, అకౌంటెంట్స్ కావాలి. ఇట్లా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. తర్వాత బొగ్గు ఎక్కడికి వెళ్తుంది, థర్మల్ పవర్ ప్లాంట్కి వెళ్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్కి వెళ్ళిన తర్వాత ఆడ కూడా థర్మల్ పవర్ ప్లాంట్ రన్ కావాలంటే ఇంజనీర్లు కావాలి, ఆర్కిటెక్టులు కావాలి, లేబర్ కావాలి, వర్కర్స్ కావాలి, మేనేజర్స్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అక్కడ కూడా నీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి.
ఆ తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు ద్వారా నువ్వు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసినావు కదా, ఆ ఎలక్ట్రిసిటీ ఏం చేస్తావు, పవర్ గ్రిడ్కి సప్లై చేస్తావు. పవర్ గ్రిడ్కి సప్లై చేసిన ఎలక్ట్రిసిటీ మళ్ళీ మనకు ఇంట్లోకి ఇంట్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ సార్ ఇంట్లోకి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, మనకు మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, నాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇంకొకరికి ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అట్లా జనరేట్ అవుతుంది. ఇప్పుడు శక్తి వనరులు లేవు అనుకో, అంటే బొగ్గే లేదు, అప్పుడు ఏమవుతుంది, ఈ జాబ్స్ ఏమైనా క్రియేట్ అవుతాయా, కావు. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. నీకు క్రూడ్ ఆయిల్ ఉంది, క్రూడ్ ఆయిల్ తీసే దగ్గర నీకు మరైన్ ఇంజనీర్స్ కావాలి, పెట్రోలియం ఇంజనీర్స్ కావాలి, తర్వాత అక్కడ నుంచి రిఫైనరీ ఇంజనీర్స్ కావాలి, ఆడికెళ్ళి ఆయిల్ రిఫైనరీ పోతే అక్కడ పనిచేసే లేబర్స్, వర్కర్స్, ఇంజనీర్స్ ఆడుంటారు. అక్కడ నుంచి ఆయిల్ వచ్చేసి మనకు పెట్రోల్ పంపులకు వస్తుంది. పెట్రోల్ పంపులకు వచ్చిన తర్వాత కూడా పెట్రోల్ వేయడానికి ఆడ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అయింది. అక్కడ ఒక నిలబడి మనకు పెట్రోల్ పోస్తారు కదా, అట్లా ఇదే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే శక్తి వనరులు. ఇవి లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఉండదు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ కావు, చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఈ యురేనియం ఉన్నది, యురేనియం కూడా అంతే కదా, యురేనియం కూడా అంతే. మైనింగ్ చేస్తూ దాన్ని మైనింగ్ చేయడానికి సైంటిస్టులు కావాలి, ప్రాసెసింగ్ చేయడానికి సైంటిస్టులు కావాలి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇంజనీర్స్, సైంటిస్టులు, కాంట్రాక్ట్స్, బిల్డర్స్, లేబరు అందరు కావాలి. వీళ్ళందరూ జాబ్సే కదా. జాబ్ అంటే మన దృష్టిలో ఓన్లీ గవర్నమెంట్ జాబే, అది కాదు, ఇంకా చాలా జాబ్స్ ఉంటాయి సిస్టంలో. సో అవి మనము శక్తి వనరులు ఎక్కడైతే మనకు అధికంగా ఉండి శక్తి వనరుల యొక్క యూసేజ్ ఎక్కువగా ఉంటుందో ఆడ జాబ్ క్రియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఉన్నది, వాళ్ళ సక్సెస్ ఏంది, డెవలప్డ్ కంట్రీస్ సక్సెస్ శక్తి వనరులే. శక్తి వనరులను వాళ్ళు మ్యాక్సిమం బయటికి తీయడం, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఆలోచన పెట్టడం, అట్లా వాళ్ళు ఎక్కువ జాబ్స్ని క్రియేట్ చేయగలిగిళ్ళు. ఇప్పుడు ఏ దేశం యొక్క డెవలప్డ్ దేశం తీసుకో, నువ్వు ఫస్ట్ వాళ్ళ జర్నీ ఇక్కడికి వెళ్ళే స్టార్ట్ అవుతుంది, శక్తి వనరుల నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళ జర్నీ. సో జపాన్ వాళ్ళ దగ్గర కోల్ కొద్ది రోజులు మైనింగ్ చేసిళ్ళు ఎక్కడ పెసిఫిక్ సముద్రంలో, కానీ వాళ్ళకు అంతగా కోస్టల్ ఏరియాస్లో మైనింగ్ చేసిళ్ళు, అంతగా గొప్పగా కోల్ అనేది క్వాలిటీగా లేదు, బయటికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవడం మొదలుపెట్టిళ్ళు 1910 అప్పటి నుంచే. తర్వాత వాళ్ళు సో వివిధ దేశాల నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకొని అక్కడ మళ్ళీ స్టీల్ ప్లాంట్స్ తయారు చేసుకొని అటుకెళ్ళి ఇంకో ఇండస్ట్రీస్, అటు నుంచి ట్రైన్స్, లారీస్, బస్సులు, కార్లు అన్ని తయారు చేసి అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఇట్లా వాళ్ళు గ్రోత్ అనేది సాధించారు. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? తర్వాత లాంగ్ టర్మ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్కి ఇది లాంగ్ టర్మ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్, లాంగ్ టర్మ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్కి ఉపయోగపడుతుంది. లాంగ్ టర్మ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్ డెవలప్మెంట్ ఆఫ్ నేషన్కి ఉపయోగపడతాయి అన్న విషయంలో నో డౌట్. నేషన్కి ఉపయోగపడతాయి. రైట్? సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అమెరికా ఉన్నదబ్బా, అమెరికా సో వాళ్ళకి ఏంది పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కోల్ రిసోర్సెస్ ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. రాకీస్లో ఉన్నటువంటి కోల్ రిసోర్సెస్ కావచ్చు, పైన కెనడా దగ్గర ఉన్న కెనడియన్ షీల్డ్ కోల్ రిసోర్సెస్ కావచ్చు, ఇంకా వేరే ప్రాంతంలో అపెలాచియన్ మౌంటైన్స్లో ఉన్న కోల్ రిసోర్సెస్ కావచ్చు, వాళ్ళకి అమెరికాలో ఏది కోల్ రిసోర్స్ అనేది తగ్గుముఖం పట్టింది. అట్లనే వాళ్ళ దగ్గర షేల్ ఆయిల్ అని ఉంటుంది, ఆ షేల్ ఆయిల్ కూడా తగ్గుతుంది అనేది కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మరి ఆ దేశం లాంగ్ టర్మ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సస్టైన్ చేయాలి అంటే వాళ్ళకి ఎనర్జీ రిసోర్సెస్ కావాలి కదా. సో అందుకే ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఏంది, ఆయన అగ్రెసివ్గా వెళ్ళిపోయి వెనిజులాని క్యాప్చర్ చేసి అక్కడ నుంచి ఆయిల్ తీసుకోవడం. ఈ ఆయిల్ అక్కడ వాళ్ళకు వెనిజులాలో మీకు చెప్పిన కదా లేక్ మరాకైబో ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం లేక్. సో అది మొత్తం లేక్ కింద అంతా పెట్రోలే. సో అక్కడ వెనిజులాలో ఏంది, ప్రజలు అసలు ఏ పని చేయరు, గవర్నమెంట్ ఒక పెట్రోల్ తీస్తుంది బయటకు అమ్ముతుంది, ఆ వచ్చిన డాలర్లతోని మళ్ళీ అందరికి ఇంటింటికి డబ్బులు ఏది మన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంటాయి కదా, అట్లా అకౌంట్లోకి వచ్చి పడతాయి. వాళ్ళు ఆడ వ్యవసాయం చక్కగా చేయరు, ఫుడ్ ప్రొడక్షన్ చేయరు, ఏం ఇండస్ట్రీస్ ఉండవు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు, అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు బయటికి వెళ్ళి. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది ఒక ఐటమ్, ఏది ఆయిల్. ఎందుకు, వాళ్ళకి తెలుసు ఏం చేసినా చేయకుండా ప్రపంచం అంతా ఆయిల్ డిమాండ్ ఉంటుంది, మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఆయిల్, తర్వాత అక్కడికి వెళ్ళి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మన ప్రజలకు వంచినాం అనుకోండి, వాళ్ళే మనల్ని మళ్ళీ ఎన్నుకుంటారు, మనం ఎప్పటికీ లీడర్స్గా ఉండొచ్చు అనేది అక్కడున్న ప్రభుత్వాల యొక్క ఆలోచన. అండ్ వాళ్ళు అదే చేసిళ్ళు, గత 30-40 సంవత్సరాల నుంచి అదే చేసిళ్ళు. ఆర్ యూ క్లియర్ ఆల్ ఆఫ్ యూ రైట్? కాకపోతే ఏంది, అక్కడ ఎటువంటి వర్క్ అనేది జరుగుతలేదు, ఎటువంటి వర్క్ అనేది జరగకపోవడం వల్ల ఆయిల్ ప్రైసెస్ తగ్గి మొత్తం ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగింది. ఏది అక్కడ రైట్ వెనిజులాలో. ఆ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు అమెరికాలో ఆయిల్ రిసోర్స్ తగ్గుతున్నాయి కాబట్టి, ఆడ ఆయిల్ ఉంది కాబట్టి ఆయన వచ్చేసి దాని మీద పడి ఆ ప్రెసిడెంట్ తీసుకొని ఆడ వాళ్ళ రూలే ఇప్పుడు నా రూలే ఉంది అని చెప్తున్నాడు. అట్లా ఇప్పుడు గ్రీన్లాండ్ పరిస్థితి కూడా అంతే.
గ్రీన్లాండ్ ఎందుకు కావాలనుకుంటున్నాడు అంటే అక్కడ బేసిక్ రీజన్ ఏంటంటే స్ట్రాటజిక్ కాదు, పొలిటికల్ కాదు, ఓకే, సోషల్ కాదు, ఇంకొకటి కాదు. అది ఏంటంటే ఎనర్జీ రిసోర్సెస్. గ్రీన్లాండ్ ఆర్క్టిక్ మంచు కింద హై క్వాలిటీ యాంథ్రసైట్ కోల్ అనేది ఉన్నది. సో దానికోసం యుఎస్ గ్రీన్లాండ్ మీద పడిపోయింది అట్లా అనమాట. ఓకే, సో ఇట్లా వాళ్ళకు ఓకే రిచ్ ఎనర్జీ రిసోర్సెస్ అనే ప్రతి ఒక్క దేశంకి అవసరం, గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క దేశానికి అవసరం రిచ్. ఇప్పుడు రష్యా ఉంది. రష్యా ఇంత స్ట్రాంగ్ దేశంగా ఎదగడానికి ముఖ్య కారణం ఏంటి చెప్పండి? కేవలం ఒకటే, అది ఏంటి అంటే ఎనర్జీ రిసోర్సెస్. హైయెస్ట్ ఓకే ది ప్రూవెన్ రిజర్వ్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇన్ ద వరల్డ్ రష్యా. హైయెస్ట్ ప్రూవెన్ రిజర్వ్స్ ఆఫ్ ఓకే ది కోల్ రిసోర్సెస్ ఇన్ ద వరల్డ్ మళ్ళా రష్యా. హైయెస్ట్ ప్రూవెన్ రిసోర్సెస్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రూవెన్ రిసోర్సెస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ మళ్ళీ కూడా రష్యా. సో రష్యా ఓకే రిచ్. మనకు రష్యాలో విపరీతమైన ఓకే కోల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓకే న్యాచురల్ గ్యాస్ కావచ్చు ఉంటాయన్నమాట రష్యాలో. ఓకే రిచ్. సో రష్యా సక్సెస్కి మూల కారణం, రష్యా అంత స్ట్రాంగ్ ఎదగడానికి కారణం ఏంది? రష్యా స్ట్రాంగ్ ఎదగడానికి కారణం ఏంది అని అంటే తన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ రిసోర్సెస్. ఎంత పెద్ద కంట్రీ, అసలు మొత్తం భూమి అంతా రష్యానే ఉంటుంది. సో వీళ్ళకు మొత్తం ఇక్కడ రష్యాకు పైన ఇదంతా బేరింగ్ సీ ఆఫ్ అకోస్టక్, ఈస్ట్ సైబీరియన్ సీ, కారా సీ, ఇదంతా ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మొత్తం ఉంటుంది. ఎక్కడెక్కడ మౌంటైన్స్ ఉంటాయో వీళ్ళకి మొత్తం కూడా కోల్ విపరీతంగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం ఆర్క్టిక్ ఓకే సముద్ర తీర ప్రాంతంలో ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఇక్కడ రిమోట్ ప్లేస్ అది. సో అక్కడికి ఆడ విలేజెస్ ఎక్కువ ఉండవు, ఓకే, సిటీస్ ఉండవు, ఒక డెవలప్మెంట్ ఉండదు, ఏముండదు, అసలు అది పూర్తిగా ఒక ఎవరు ఉండని ప్రాంతం. సో అట్లాంటి ప్రాంతంలో వీళ్ళు అక్కడ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిసోర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు ఫ్లోటింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్ తయారు చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఆయిల్, ఎంత న్యాచురల్ గ్యాస్ ఉన్నది అని చెప్పేసి. న్యూక్లియర్ రియాక్టర్ షిప్లో అక్కడికి వెళ్తుంది, ఉంటుంది, అది రన్ అవుతూ ఉంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఆయిల్ రిగ్స్కి, న్యాచురల్ గ్యాస్ రిగ్స్కి సప్లై చేస్తే అవి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. మళ్ళీ వీడు ఏంది రష్యా వాళ్ళు ఏంది, రష్యా మనకేందంటే యూరోపియన్ యూనియన్కి మొత్తం గ్యాస్ సప్లై చేసేది, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్కి గ్యాస్ సప్లై చేసేది రష్యానే. ఓకే రిచ్. సో ఓకే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్, దాని పేరేందబ్బా, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్, NORD, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్. ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అనేది ఓకే న్యాచురల్ గ్యాస్ సప్లై చేస్తుంది. ఓకే పైప్ లైన్ 1 and 2, 1,2 ఇవి రష్యా నుంచి వెళ్ళి ఓకే ఇట్లా యూరోపియన్ యూనియన్కి మనకు న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది చేస్తుంది. ఓకే ఇక్కడ సైబీరియా నుంచి ఉంటాయి. ఓకే రిచ్. సో ఇవి ఏంది మధ్యలో ఇక్కడ మీరు చూసినట్టయితే, ఇక్కడ మీరు కొంచెం గమనించినట్టయితే ఈ పైప్ లైన్ ఒకటి యుక్రెయిన్ మీదుగా పోతుంది. ఈ యుక్రెయిన్ మీదకి వెళ్ళి పోయినప్పుడు యుక్రెయిన్ దేశం వాళ్ళు ఏం చేశారంటే, మా దాంట్లోకి వెళ్ళి నువ్వు పైప్ లైన్ తీసుకుపోతున్నావు ఇన్ని రోజుల నుంచి, ఓకే రిచ్, సో మాకు ఎక్కువ ట్యాక్స్లు కట్టట్లేదు, నువ్వు నాకు ట్యాక్స్ కట్టాలి అని వాడు స్టార్ట్ చేసాడు. సరే నువ్వు ఇంతకు వచ్చినావు అని చెప్పేసి 2014లో మనం రష్యన్ ప్రెసిడెంట్ ఏం చేసాడంటే యుక్రెయిన్కి సంబంధించిన ప్రాంతాలను ఆక్రమించుకోవడం ఇట్లాంటివి చేసాడు. మళ్ళీ ఇక్కడ యుక్రెయిన్ దీని చేతికి పోవడం వల్ల, రష్యా చేతికి పోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ సీలో మొత్తం మళ్ళీ ఆయిలే ఉంటుంది. బ్లాక్ అని ఎందుకంటాం, క్రూడ్ ఆయిల్ ఉంటుంది కింద బెడ్లో, అందుకే అది ఎప్పుడు చూసినా బ్లాక్ ఉంటుంది. సో అక్కడ ఆయిల్ రిసోర్స్ ఉన్నాయి, దీనికి కూడా తన యాక్సెస్ ఉంటుంది. సో అట్లా తను రష్యా ఇన్ని సంవత్సరాలు 2014, ఇప్పుడు ఇది 2026, ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం టాక్స్ నడుస్తున్నాయి. నిన్న చూసినప్పుడు కొంత పాజిటివ్గా యుద్ధం మనము ఆపేసేయాలిక అని చెప్పేసి ఒక సంధికి రావాలని చెప్పేసి దే ఆర్ డిసైడింగ్. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్. ఈ యుద్ధాలకు కారణం ఏంది? ఎనర్జీ రిసోర్సెసే. గల్ఫ్ వార్ ఉన్నది, మీరు చరిత్రలో గల్ఫ్ వార్ గురించి చదువుకుంటారు. గల్ఫ్ వార్ అంటే ఏంది? పర్షియన్ గల్ఫ్ అంటే ఏంది? ఇదంతా పర్షియన్ గల్ఫ్, ఇదంతా ఈ ఏరియా అంతా కూడా పర్షియన్ గల్ఫ్. ఇక్కడ ఏమేమి దేశాలున్నాయి? ఇరాన్, ఇరాక్, ఒమాన్, కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నది పర్షియన్ గల్ఫ్లో ఉన్నది అంతా మొత్తం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఈడికెళ్ళే మొత్తం ఆయిల్ ఇండియాకి ఈడికెళ్ళే వస్తుంది ముంబై పోర్టుకి 45%. మనం ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లో 45% సంవత్సరానికి ఈడికెళ్ళే వస్తుంది.
ఓకే రైట్. ఇక్కడ వీళ్ళ మధ్యలో ఎందుకు ఎప్పటికి ఇక్కడ పర్షియన్ గల్ఫ్ వార్ అనేది మనం 1990s చూడొచ్చు. అండ్ ఇక్కడ ఎప్పుడు చూసినా మీకు ఏదో ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎందుకు? ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ కావాలి, ఆయిల్ రిసోర్సెస్, న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ కావాలి. ఇక్కడ సౌదీ అరేబియా రెడ్ సీకి ఇటువైపు సౌదీ అరేబియా వైపు ఇక్కడ ఆయిల్ రిగ్స్ ఉంటాయి. మొత్తం ఇక్కడ కూడా ఆయిల్ ఉంటుంది, ఈడ కూడా వీళ్ళ ఇటు అటు మొత్తం ఆయిల్. సో అట్లా సౌదీ అరేబియా వెరీ స్ట్రాంగ్ కంట్రీ. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవడు స్ట్రాంగ్ ఎవడు వీక్ అని కాదు, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎనర్జీ రిసోర్సెస్. అండ్ ఎవరు ఆ ఎనర్జీ రిసోర్స్ని ఎక్కువ తీసుకోగలుగుతారు వాళ్ళే శక్తిమంతులు అవుతున్నారు, వాళ్ళే పవర్ఫుల్ కంట్రీస్ అవుతున్నారు. సింపుల్ లాజిక్, ఇది ఏం లేదు. ఇక్కడ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే మన దగ్గర ఎనర్జీ రిసోర్సెస్ లేవు. సో ఇదే భారతదేశం ఎదుర్కోబోయే అత్యంత పెద్ద ఛాలెంజ్ ఇన్ ద ఫ్యూచర్. మన దగ్గర ఎనర్జీ రిసోర్సెస్ లేవు, గుర్తుపెట్టుకోండి. మీరు గమనించవచ్చు. ఎట్లా గమనించవచ్చు అంటే మీరు ఎల్పిజి సిలిండర్ తీసుకోండి. సిలిండర్ కాస్ట్ ప్రపంచంలోనే హైయెస్ట్ ఏడు ఉన్నది అని అంటే 14 కేజీలకు ఇండియా. పెట్రోల్ కాస్ట్ తీసుకోండి, ప్రపంచంలోనే డెవలపింగ్ కంట్రీస్లో తీసుకుంటే మనదే ఎక్కువ కాస్ట్. పెట్రోల్, డీజిల్, ఇక న్యాచురల్ గ్యాస్ గురించి మీకు చెప్పనవసరం లేదు. న్యాచురల్ గ్యాస్ సిఎన్జి కార్ కొన్నాం అనుకోండి, ఇక నిద్ర ఉండదు అంటే ఏంది, నువ్వు ఏడి పోవాలన్నా ఒకరోజు ముందే పోయి ఆడ పెట్రోల్ పంప్ దగ్గర ఆడనే పక్క వేసుకొని పండుకోవాలి. సో వాడు పిలిచినప్పుడు పోయి అది ఫిల్ చేసుకొని పోవాలి. అంత క్రైసిస్ ఉన్నది మనకు. ఎనర్జీ రిసోర్సెస్ ఇక్కడ లేవు, మన దగ్గర లేవు. ఎనర్జీ రిసోర్సెస్ మన దగ్గర లేవు. ఎనర్జీ ఓకే మనము స్టోర్ కూడా చేసుకోం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 46% ఓకే ఆయిల్ ఇక్కడికి వెళ్ళి వస్తుంది. అబ్బా ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఇరాన్ని యూఎస్ అటాక్ చేస్తా అని చెప్తుంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ మొత్తం ఓకే ఇక్కడ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఒకవేళ న్యూక్లియర్ వెపన్ డిటోనేట్ చేసిండు అనుకో, సో అప్పుడు అది కూడా చాలా ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాంతంలో చాలా ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాంతంలో చాలా ఇన్స్టెబిలిటీని స్ట్రక్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ మేడం? నవ్ ఐ రిఫ్రెష్డ్ ఇట్ వన్స్. ఇక్కడ కరెంట్ పోయింది, యాక్చువల్లీ బ్యాటరీ మీద నడుస్తుంది. లోథల్ పోర్ట్ పర్షియన్ గల్ఫ్ కాదు మేడం. లోథల్ పోర్ట్ ఇక్కడ గుజరాత్లో ఉంటుంది. మీకు ఎవరు చెప్పిల్లు అది? పర్షియన్ గల్ఫ్ ఇది. లోథల్ పోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఓకే, జ్యోతి గారు ఓకే. ఇక్కడ లోథల్ పోర్ట్ అక్కడ కాదు, ఇక్కడ గుజరాత్లో ఉంటుంది లోథల్ డాక్యార్డ్. సో పర్షియన్ గల్ఫ్ ఇది, ఇక్కడ ఆయిల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ విపరీతంగా ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఇరాక్ వార్ కావచ్చు, ఓకే యుఎస్ ఇన్వేషన్ ఆఫ్ ఇరాక్ కావచ్చు 2003లో. సో ఎందుకు ఇరాక్ ఇప్పుడు ఒకప్పుడు మెసోపటోమియన్ సివిలైజేషన్ ఉన్నటువంటి దేశము ఇప్పుడు అడక్క తింటుంది ఆ దేశం. ఎందుకు అనంటే మరి ఎందుకు అట్లా చేసింది అమెరికా అంటే ఎందుకట్లా చేస్తుంది అమెరికా అంటే అది బికాస్ ఆఫ్ ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్ ద ఇరాక్. ఇప్పుడు మొత్తం ఎనర్జీ రిసోర్సెస్. ఓకే రైట్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రైట్. సో ఏమో మేడం ఇక అది నాకు తెలియదు ఏఎస్ఐ సర్వే. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎనర్జీ రిసోర్సెస్ అనేవి చాలా ముఖ్యం. ఎనర్జీ రిసోర్సెస్ ఉంటేనే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒక దేశం ఎకనామికల్గా ఎదగాలి అంటే ఎనర్జీ రిసోర్సెస్ కంపల్సరీ. ఒక దేశం ఓకే మనకు యూరోపియన్ యూనియన్ ఉన్నది, ఇది చాలామంది తెలియదు. ఓకే, సో ఇక్కడ మీరు యూరోపియన్ యూనియన్ కనుక తీసుకున్నట్టయితే వీళ్ళ సక్సెస్కి కారణం ఏంది? ఇక్కడ నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఇదంతా ఆయిలే, మొత్తం ఇదంతా కూడా ఆయిలే. బ్రెంట్ క్రూడ్ అంటారు వాళ్ళు, ఇదంతా కూడా ఆయిల్. వాళ్ళు ఏమంటారు దాన్ని? బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అని అంటాం వీళ్ళ సైడ్. ఓకే, వీళ్ళంతా ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు స్కాండినేవియన్ కంట్రీస్ స్వీడన్, ఫిన్లాండ్, నార్వే అవేం సింపుల్గా ఉండే ఆ కంట్రీస్, అవి చాలా డెవలప్డ్ కంట్రీస్ అవి. ఓకే, పైన ఉంటాయి, మొత్తం ఆర్క్టిక్ పైన ఉంటాయి. వాళ్ళ సక్సెస్కి కారణం ఏంది? ఇక్కడ వీళ్ళ సక్సెస్కి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, మొత్తం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రిసోర్స్ ఇక్కడ ఈ ముగ్గురు యూజ్ చేసుకుంటారు. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. హైలీ ఇండస్ట్రియలైజ్డ్, ఓకే, హైలీ డెవలప్డ్, ఓకే, హై క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్, వెరీ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్స్. ఓకే, కానీ వాతావరణ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నా కూడా వీళ్ళు ఎదిగిలంటే కారణం ఏంటంటే ఎనర్జీ రిసోర్స్, శక్తి వనరులు. ఓకే, సో అట్లా అనమాట. మీరు ఏ దేశం తీసుకున్నా ఇప్పుడు చైనా ఉంది, చైనా కూడా సక్సెస్కి కారణం బికాస్ ఆఫ్ ద ఎనర్జీ రిసోర్సెస్ దే హ్యావ్ ఇన్ దిస్ పర్టికులర్. ఓకే, ది సౌత్ చైనా సీ రీజన్ కావచ్చు, ఈస్ట్ చైనా సీ రీజన్ కావచ్చు, ఇక్కడ అంతా వీళ్ళకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది.
వీళ్ళకి ఆయిల్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఆయిల్ ఇంకొక ప్లేస్లో ఎక్కడున్నా కూడా ఆడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటారు. అట్లా ఎక్కడెక్కడైతే ఇప్పుడు మీరు ఆఫ్రికా 54 కంట్రీస్ ఉంటాయి, ఒక్క కంట్రీ కొంతవరకు డెవలప్మెంట్ అనేది సాధించగలిగింది. ఏంది అంటే నైజీరియా. ఏందిరా అంటే అది నైజీరియా. మరి ఎందుకు ఇది ఒక్కటే కంట్రీ సాధించిందంటే ఇక్కడ మొత్తం ఆయిల్ రిసోర్స్ ఉన్నాయి సముద్రంలో. సో అది తీసుకోవడం, దాని నుంచి వెళ్ళి ఎంతో కొంత బయటికి పంపడమో, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడమో, ఏదో ఒకటి ఆయిల్ రిఫైనరీస్ పెట్టడం, వాళ్ళు కొంత డెవలప్ అయ్యారు. అంతే. 54 దేశాలు ఉంటే వీడు ఒక్కడే ఆడ డెవలప్ అయిన కంట్రీగా కొంత మనకు అనిపిస్తుంది. మిగతా ఏడవైనా కూడా నీకు ఏముండదు ఆడ, నిజం చెప్పాలంటే. సో నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఎనర్జీ రిసోర్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ రిసోర్సెస్ లేకపోతే ఒక దేశం ఎకనామిక్ డెవలప్మెంట్ సాధించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది ఇప్పుడు అమెరికా కూడా తెలుసు కాబట్టికే వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ రిసోర్సెస్ అయిపోతున్నాయి కాబట్టే ఏం చేసిండు మనోడు, సో ట్రంప్, సో ఆయనే వెనిజులా మీద పడ్డాడు. సో వెనిజులాను ఎందుకు ఇక్కడ ఇది లేక్ మారాకైబో, ఇది దగ్గర కదా వీళ్ళకి, ఇట్లా సింపుల్గా రావచ్చు. ఇట్లా లేక్ మారాకైబో ప్రపంచంలోనే అత్యంత పెద్ద లేక్, అది పెట్రోలియం లేక్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. లేక్ మారాకైబో ఇక్కడ ఉంటుంది. లేక్ మారాకైబో దీనికోసమే వచ్చిండు ఆయన, దీనికోసమే దాన్ని అటాక్ చేసిండు. అట్లా మారాకైబో వీళ్ళది ఏంది, వీళ్ళు కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి దేశాలు. వీళ్ళు బయట కంట్రీస్ యొక్క ఆయిల్ కంపెనీస్ని ఇక్కడ అలో చేయవు. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఎంతో కొంత ఉంటాయి. మనం కూడా కొద్ది రోజులు అక్కడ వర్క్ చేసినాం, ఆయిల్ ఇండియా లిమిటెడ్. సో రివర్స్ ఇంజనీరింగ్ అంటే అడివి మన కంపెనీ ఆడ ఎస్టాబ్లిష్ చేసి ఆడ ఆయిల్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మన ఇండియాకి ఆయిల్ పంపడం. సో అది కూడా కొద్ది రోజులు జరిగింది. కానీ యూఎస్ కంపెనీస్ని వీళ్ళు అలో చేయరు, లోపల రానియరు. సో అట్లా అదొక కోపంలో కూడా వీళ్ళు నేను అటాక్ చేసిళ్ళు. సో అట్లా అనమాట. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఏం చెప్తున్నా నేను అంటే ఎనర్జీ రిసోర్సెస్ లేకపోతే కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ అది ఒకవేళ అయినా కూడా నువ్వు లాంగ్ రన్లో ఆ డెవలప్మెంట్ని సస్టైన్ చేయలేవు. ఇప్పుడు చైనా ఉంది, పెద్ద దేశం, మోస్ట్ పాపులస్ దేశం. నిజంగా చెప్తే ఆయిల్ రిసోర్సెస్, న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ తక్కువ ఉంటాయి. న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ కోసం వీళ్ళు ఏంటంటే మంచి సఖ్యతను ఏర్పరచుకుంటారు. ఎవరితోని? రష్యాతోని. వీళ్ళకి రష్యాతోని కూడా బార్డర్స్ ఉన్నాయి కాబట్టి రష్యాతోని వీళ్ళకి ఎటువంటి బార్డర్ కాన్ఫ్లిక్ట్ లేదు. సో రష్యా గ్యాస్ వీళ్ళకు కంటిన్యూస్గా ఎప్పటి నుంచో సప్లై అవుతుంది, 1970s నుంచి వెళ్ళి. రష్యా గ్యాస్ యూజ్ చేసుకుని వీళ్ళు చాలా డెవలప్ అయ్యారు నిజం చెప్పాలంటే. ఇది చైనా వాళ్ళు. రైట్. సో దాంతో థర్మల్ పవర్ ప్లాంట్స్ రన్ చేస్తారు ఆడ. దాంతో ట్రాన్స్పోర్టేషన్ రన్ చేసిళ్ళు ఒక 3-4 డికేడ్స్, అంటే 40 ఏళ్ళు. 1970, 80, 90, 2000. ఆ 2000 తర్వాత 2010 నుంచి వీళ్ళు ఎక్కువ ఈవీ వెహికల్స్ మీద ఫోకస్ చేసారు. అండ్ నేను వీళ్ళ గురించి కూడా చెప్పిన, ఈవీలో వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్లో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఫ్యూచర్ ఈవీ, మనం ముందే దాన్ని దాంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీని తీసుకోవాలి అని చెప్పేసి ముందు చూపుతోనే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అట్లా కొన్ని దేశాలు ముందు చూపుతోనే వెళ్ళిపోతుంటే మన దేశం ముందు చూపు కాదు కదా, అసలు ఉన్న చూపు కూడా చక్కగా యూజ్ చేసుకోవట్లేదు. అది వాస్తవం. ఇప్పుడు చూడండి, ఏలో అమెరికా ఎప్పుడో ఏకి ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది రా అని బాబు అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో దాని మీద వర్క్ చేయడం మొదలుపెట్టిళ్ళు. ఎప్పటి నుంచో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేయడం, కంప్యూటర్స్ మీద వర్క్ చేయడం. ఫ్యూచర్ అంతా కంప్యూటర్సే. పవర్ఫుల్ కంప్యూటర్స్ కావాలి, సూపర్ కంప్యూటర్స్, అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటర్, వీటన్నిటి మీద వర్క్ చేసిళ్ళు. ఆ ఫలితంగా వీళ్ళు ఒక 40 ఏళ్ళ వర్క్ చేసిళ్ళు కాబట్టికే, గత 40 సంవత్సరాలుగా వీళ్ళు వర్క్ చేసిళ్ళు కాబట్టే ఇప్పుడు వీళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పూర్తిగా పట్టు సాధించిళ్ళు. ఈ ఆర్టిఫిషియల్ సంబంధించిన అంశాలన్నీ కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ స్లోగా వెళ్ళిపోతున్నాయి నిజం చెప్పాలంటే. దానివల్ల వీళ్ళు రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎన్విడియా కంపెనీ రైట్. సో దాని యొక్క మొత్తం వాల్యూ ఎంత తెలుసా? $1.5 ట్రిలియన్. అంటే నిజంగా చెప్పాలంటే $1.5 ట్రిలియన్ అంటే మన దేశ సంపదలో సగం సంపద అంతా ఒక్క కంపెనీ దగ్గర ఉన్నది. మన దేశంలో ఉన్న సంపద మొత్తం అల్లొక సగం తీసుకుంటే అది ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉన్నది. ఏది? అమెరికాలో ఉన్నటువంటి ఎన్విడియా కార్పొరేషన్. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కంప్యూటర్ సంబంధించిన చిప్పులు తయారు చేస్తారు, సూపర్ కంప్యూటర్స్ తయారు చేస్తారు,
వీళ్ళు ఏం చేస్తారు, ఓకే రైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే ఏదైతే సిస్టమ్స్ రన్ కావాలనో దానికి సంబంధించిన పూర్తి డేటా సెంటర్స్ని తయారు చేస్తుంది ఎన్విడియా. మన దేశంలో ఉన్న డబ్బు మొత్తం అలా సగం ఒక కంపెనీ దగ్గర ఉన్నదంటే నువ్వు అర్థం చేసుకో. ఒకటే ఒక కంపెనీ, ఒకటే సింగిల్ కంపెనీ ఎన్విడియా కార్పొరేషన్. అంటే వీళ్ళకి అంత ముందు చూపు ఉన్నది. మనం ఏం చేస్తాం? సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మళ్ళీ మీరు వేరే తిరిగి అనుకోవద్దు, మనం ఉన్న విషయాల్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలి అని చెప్తున్నా నేను, అంతే. సో అర్థమవుతుందా? ఒక కంపెనీ దగ్గర మన దేశానికి సంబంధించిన సగం సంపద అంతా ఉన్నది, అంటే అంత వాల్యూ అంత సంపద ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో మనం ఎటువంటి చూపు ఉన్నది? కంప్యూటర్సా, ఎవడో ఒకటి తయారు చేయని మనం తీసుకుందాం, ఇంపోర్ట్ చేసుకుందాం. సాఫ్ట్వేరా అంటే ఏంటిది? ఎవడో ఒకటి తయారు చేయని తర్వాత మనం తీసుకుందాం. సెమీ కండక్టర్ చిప్సా, అదేందో నాకు తెలియదు. ఫస్ట్ ఎవడో ఒకటి తయారు చేయని తర్వాత అప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుందాం. పెన్ డ్రైవ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. దట్ ఈస్ వాట్ ద సిచ్యువేషన్ ఇన్ ఇండియా. ఇక రేపు అయితే ఎల్లుండి రిపబ్లిక్ డే ఇక మనం, రైట్? ఓకే, సో అట్లా ఓకే. ఎందుకంటే ముందు చూపు లేదు. ఇప్పుడు కూడా ముందు చూపు లేదు నిజం చెప్పాలంటే, రైట్? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఓకే, ఇప్పటికి కూడా లేదు నిజం చెప్పాలంటే, రైట్? అండర్స్టాండ్ దట్. సో అట్లా అనమాట, అట్లా నిజం చెప్పాలంటే మనం ఓకే. సో మన దగ్గర అన్ఫార్చునేట్లీ మన దగ్గర శక్తి వనరులు అనేవి ఎక్కువ లేవు. అండ్ ఇదే అతి పెద్ద సమస్య కాబోతుంది మన ఇండియాకి ఫ్యూచర్లో, నో డౌట్ అబౌట్ దట్. ఇదే మనకు అతిపెద్ద సమస్య కాబోతుంది ఇండియాకి ఫ్యూచర్లో. అండ్ ఇంకొక వరస్ట్ పార్ట్ ఏంటంటే మనకు వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా లేదు. ఆల్టర్నేటివ్ ఆప్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ డీజిల్ లేదబ్బా, సో మనం ఏంటంటే కోల్ కూడా తగ్గిపోతుంది. కనీసం మనం ట్రాపికల్ కంట్రీ కాబట్టి సూర్యశక్తిని యూజ్ చేసుకొని ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి కనీసం ఎలక్ట్రిక్ మొబిలిటీ, అంటే బస్సులు ఎలక్ట్రిక్, ట్రైన్స్ ఎలక్ట్రిక్ ఉన్నాయి, ఓకే రైట్? సో ఈ కార్స్, బస్సులు, ట్రక్కులు, బండ్లు అన్నీ ఎలక్ట్రిక్ చేద్దాం, ఈ ఆప్షన్ కూడా లేకుండా చేసి చైనా వాడు. ఎందుకు వాడు చేయడం కాదు, మనకు ముందు చూపు లేదని నిజం చెప్పాలంటే. సో దట్ ఈస్ వాట్ ఇన్ ఫ్యూచర్ ఓకే. ఎనర్జీ క్రైసిస్ ఈస్ గోయింగ్ టు ఓకే హిట్ ఇండియా, నో డౌట్ అబౌట్ దట్. ఇప్పటికిప్పుడు నేను ఒక విషయం చెప్తాబ్బా, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని ఉంటాయి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటే ఏంటంటే నువ్వు మీ ఇంట్లో కొంత డబ్బు ఇంట్లో పెట్టుకుంటావు కదా ఏదైనా ఎమర్జెన్సీ కోసం, అట్లా ఒక దేశం ఆయిల్ని పక్కకు పెట్టుకుంటుంది, ఏదైనా ఇబ్బంది వస్తే మనకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, అమెరికా మనకు ఈ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, వీళ్ళు ఏం చెప్తారంటే డెవలప్డ్ కంట్రీస్ కానీ లేదంటే ఏదైనా కంట్రీ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎక్కువ శాతం అని అనుకుంటే వాళ్ళు మినిమం 120 days ఆయిల్ నిలువ పెట్టుకోవాలి అని చెప్తుంది ఈ సంస్థ. సో ఈ 120 days అనేది మీరు అమెరికాలో చూడొచ్చు, మీరు చైనాలో చూడొచ్చు, కొంతవరకు జపాన్లో కూడా చూడొచ్చు. అదే ఇండియాలో ఎంత తెలుసా? 9 days వరకు సరిపడంత నిల్వలే మన దేశంలో ఉంటాయి అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి మనం 45% ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సంవత్సరానికి. సపోజ్ ఇక్కడ ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, పర్షియన్ గల్ఫ్, వీళ్ళు మనకు ఆయిల్ సప్లై చేయట్లేదు. వీళ్ళు మనకు ఆయిల్ సప్లై చేయనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి ఆయిల్ మరి పెట్రోల్ పంప్లకు ఏడికెళ్ళి వస్తుంది అంటే మన దగ్గర స్టోర్ అయి ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్, అక్కడికి వెళ్ళి మనం పెట్రోల్ పంప్లకు పంపిస్తాం. అట్లా 9 రోజులు మాత్రమే మనం చేయగలుగుతాం. అంటే మన దగ్గర ఎక్కువ స్టోరేజ్ నిల్వలు లేవు. మరి ఎందుకు ఎక్కువ స్టోరేజ్ నిల్వలు లేవు అంటే అసలు నీ దగ్గర ఆయిలే లేదు కదా. బేసికలీ ఆయిల్ లేదు, నీకు ఎక్కువ పాపులేషన్ ఉన్నది, నువ్వు ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. సో అండ్ ఈ ఇంపోర్ట్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, మన రూపీ అనేది డైలీ కిందికి పడిపోతూ ఉన్నది. ఎందుకంటే ఆయిల్ ఎక్స్చేంజ్ చేయాలంటే నువ్వు ఇంటర్నేషనల్ కరెన్సీ డాలర్నే యూజ్ చేయాలి. సో ఇన్ని సమస్యలు మనం ఈ భారతదేశంలో ఉన్నాయి. ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతాను, నో డౌట్ అబౌట్ దట్. సో కంట్రీస్ ఇవి 100+ days నిల్వలు ఉంటాయి, ఏది ఆయిల్ నిల్వలు ఉంటాయి చైనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా మనకు వీళ్ళకు సప్లై చేయట్లేదు, ఓకే, వేరే కంట్రీస్ ఎవరు సప్లై చేయట్లేదు, అయినా వీళ్ళు ఒక 100 రోజుల వరకు నడిపించుకుంటారు, మొత్తం అన్ని పెట్రోల్ పంప్స్ నడుస్తాయి అట్లా అనమాట. సో మళ్ళీ వాళ్ళు ఏంది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఏదో రోజు ఆయిల్ అయిపోవాల్సిందే, మనము వేరే ఆల్టర్నేటివ్ దృష్టి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిళ్ళు, మొత్తం ఎలక్ట్రిక్లోకి వెళ్ళిపోతున్నాం. మొత్తం ఎలక్ట్రిక్ సైకిల్స్, ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ బస్సెస్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ లారీస్, ఎలక్ట్రిక్ హెవీ ట్రక్స్, ఎలక్ట్రిక్ మైనింగ్ వెహికల్స్, మైనింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ఇట్లా అనమాట. ఓకే, లేవు, మ్యాన్ పవర్ లేదు. ఓకే, సో రైట్. సో
ఎనర్జీ రిసోర్సెస్ లేవు, మ్యాన్ పవర్ లేదు. సో ఎనర్జీ రిసోర్సెస్ ఓకే, మ్యాన్ పవర్. సో ఇట్లా మనకు సమస్యలు అనేవి ఓకే ఉన్నాయి, ఎనర్జీ రిసోర్స్కి సంబంధించిన సమస్యలు అనేవి మనకు ఉన్నాయి అన్నమాట. సో ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఏంటి అని అంటే మనకు ఏది ఒక వ్యాసంలా మాట్లాడడం, గ్రూప్ 1లో వ్యాసం కావచ్చు, లేదంటే గ్రూప్ 1 ఆన్సర్ కొంత అనలిటికల్గా రాయడానికి కావచ్చు, ఇది ఈ డిస్కషన్ అనేది ఉపయోగపడుతుంది రైట్. ఓకే, ఈ డిస్కషన్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఈ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఇది ఓకే ఉంటుంది, కాకపోతే మళ్ళీ కాన్సెప్ట్ అంతా అటుపోయి ఇటుపోయి అటే వస్తుంది. ఈ వెనిజులా ఏడు ఉంటుంది ఓకే, అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో మనం చూద్దాం ఎగ్జామ్ సంబంధించి కూడా మనం చూద్దాం ఓకే, ఇట్లా అనమాట రైట్. సో ఇది ప్రతి ఒక్క అంశం కూడా దీంతో ఎనర్జీ రిసోర్సెస్తోని ముడిపడి ఉంటాయి. అది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ మనము చాలా వెనుకబడి ఉన్నాం అనేది అలా డౌటే లేదు, అలా ఎటువంటి డౌట్ లేదు. మీరు కూడా చూస్తారు కొద్ది రోజులలో ఓకే, కొన్ని ఎక్కువ టైం ఏం పట్టదు, కొంత టైంలోనే ఇది మనకు బయట కనిపిస్తుంది ఏంది సిచ్యువేషన్ మన దేశాన్ని అని చెప్పేసి. తర్వాత ఇట్ ప్రమోట్స్ మొబిలిటీ అండి. ఏడైతే ఎనర్జీ రిసోర్స్ ఉంటాయో ఆడ మొబిలిటీ అనేది ఓకే, అంటే మొబిలిటీ అంటే ఏంది, పీపుల్ మూమెంట్. పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోవడం ఓకే, రోడ్స్ ఓకే, వెహికల్స్ యూజ్ చేసుకొని వెళ్ళడం, ట్రైన్స్ కార్స్ యూజ్ చేసుకొని వెళ్ళడం, ఈ మొబిలిటీ అనేది పెరుగుతుంది ఎనర్జీ రిసోర్స్ ఉండడం వల్ల. ఇప్పుడు బొగ్గు ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీ తర్వాత మొత్తం ఏది మన రైల్వేస్ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా రైల్వేస్ రన్ అయ్యేది ఈ బొగ్గు ఎలక్ట్రిసిటీతోనే. సో రోడ్డు పైనటువంటి వెహికల్స్ కావచ్చు, ట్రక్స్ కావచ్చు, ఇవన్నీ మొబిలిటీని ప్రమోట్ చేయడానికి నీకు ఖచ్చితంగా ఎనర్జీ రిసోర్సెస్ అనేది అవసరం. అండ్ ఎకనామిస్టులు ఏం చెప్తారంటే ఎనర్జీ రిసోర్స్ని వీళ్ళు ఏం చెప్తారంటే ఇది స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఆఫ్ ద నేషన్ అని అంటారు. ఇవి స్ట్రాటజిక్ రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్ ఎకనామిస్టులు దే ఆర్ ద స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఆఫ్ ద నేషన్ అని పిలుస్తారు వీళ్ళు. స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఆఫ్ ద నేషన్ అంటే అర్థమైందంటే స్ట్రాటజిక్ రిసోర్స్ ఆఫ్ ద నేషన్ అంటే చాలా చాలా ముఖ్యమైనవి, ఇవి ఉంటేనే ఎకనామిక్ డెవలప్మెంట్. అది ఎట్లా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ముఖ్యమైన వాటిని స్ట్రాటజిక్ అని అంటాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఎనర్జీ రిసోర్సెస్ని తీసుకొని వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఎనర్జీ రిసోర్సెస్ని తీసుకొని వీటిని అర్థం చేసుకోవడానికి